హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈస్ట్ వీరయ్యపాలెం దగ్గర అయితే ఉన్నాం. చూడండి, సో ఈ ఊరంతా మీకు విలేజ్ టూర్గా అయితే చూపిస్తానమాట. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇదే గైస్ ఈస్ట్ వీరయ్యపాలెం దగ్గరలో విలేజ్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. సో బోర్డు చూసారు కదా, అదే ఇక్కడ నుంచి ఊరు లోపలికి అయితే వెళ్దాం. ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ విలేజ్ అయితే చూపించబోతున్నాం లోపలంతా తీసేసి. మెయిన్ రోడ్లు అయితే మనం వెళ్తాం అన్నమాట. చాలా చిన్న చిన్న విలేజ్, చిన్న చిన్న వీధులు కూడా ఉన్నాయి. సో ప్రతి వీధిలోకి వెళ్ళడం అంటే కష్టం కాబట్టి మెయిన్ వీధులు అయితే చూపిస్తాను మీకు. చూడండి, గల్లీలాగా ఉంది. మంచిగా రోడ్ అయితే ఉంది గాయ్స్. సో ఇది ఒంగోలుకి వెళ్ళే రోడ్ అని చెప్పారు అడిగితే. డైరెక్ట్ ఒంగోలుకి అయితే యాక్సెస్ ఉంటుందంట. బస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి ఒంగోలుకి. సో ఈ మెయిన్ రోడ్ నుంచి బస్సు రోడ్ అయితే మంచిగా ఉంది, చూసుకోవచ్చు మీరు. Battery charged to 80%. Could I please remove your charger? ఎన్టీఆర్ బొమ్మ అయితే ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనం ఊరు లోపలికి అయితే వెళ్దాం. మెయిన్ రోడ్ అనమాట ఇది. సో ఇది కూడా పల్లెటూరే అండి. ఊరు కాకపోతే కొద్దిగా పెద్ద విలేజ్ అనమాట. ఒక 1000 ఇల్లులు అలా ఉంటాయంట. సో లోపలికి అయితే వెళ్ళేసి ట్రాక్టర్లు, కార్లు అయితే ఉన్నాయి. గట్టి అయితే తీసుకెళ్తా ఉన్నారు. టెంపుల్ అయితే ఉంది మెయిన్ రోడ్లో కూడా. టెంపుల్ చూసుకోవచ్చు మీరు. లోపల టెంపుల్. ఇక్కడ మీ ఇల్లు ఇక్కడ కానీ మీ ఇల్లు ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. మీరు వేరే వేరే దగ్గర ఉంటారు కదా జాబ్ పర్పస్కి, అలాగే అక్కడే సెటిల్ అయిపోయి ఉంటారు కదా. సో మీ ఊరికి రాలేని వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. డ్రైనేజ్ కూడా మంచిగా చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. చాలా పెద్దగా తీశారు డ్రైనేజ్. లోపలికి వెళ్తే పొలాలు వచ్చేలాగా ఉన్నాయి. లాస్ట్ వరకు వచ్చేసాం మనం ట్యాంక్, వాటర్ ట్యాంక్. హలో గైస్, ఈ ఈస్ట్ వీరయ్యపాలెంకి పడమట బజార్ ఉంటాయి. సో దీని లోపల కూడా మనం వెళ్తున్నాం ఇప్పుడు. రెండోది అనమాట, రెండో మెయిన్ రోడ్డు. మంచిగా సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయి ఊళ్ళో, చూసుకోవచ్చు. కాకపోతే సిమెంట్ రోడ్లు ఉన్నాయి కానీ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లకి లైట్లు అయితే లేవు గాయస్. నైట్ పూట తిరగడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో. ఇక్కడ చూడండి, మాకు కొద్దిగా అర్థమైతే వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత మనం అయితే వెళ్ళాలి. ఎత్తు మా ఎత్తు. దేనికి కంకర? ఈ కంకర చూసారు గాయస్, ఇదంతా ఊరు డెవలప్మెంట్ అనమాట. ఈ అవి ఉంటాయి కదా సైడ్ కాలువలు, వాటి కోసం వాడుతున్నారు ఊరు మధ్యలోకి వచ్చేసి. సో ఇది విలేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే వెళ్దాం. ఇంకా వీళ్ళు కూడా చూడండి, సిమెంట్ కూడా ఇక్కడ వేస్తున్నారు.
పద ఇప్పుడు లోపలికైతే వెళ్దాం స్పీడ్గా పని. ఇది కూడా ఇక్కడ ఏదో విలేజ్ అయితే ఉంది. మొత్తం సిమెంట్గా ఉన్నాయండి రోడ్లన్నీ. సైడ్ కాలువలు వేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా వేస్తున్నారు, చూసుకోవచ్చు నేను సైడ్ కాలువలు. అయితే రోడ్ వేసిన తర్వాత సైడ్ కాలువలు వేయడం అనేది నాకు తెలిసి కరెక్ట్ అయితే కాదు. ముందు సైడ్ కాలువలు వేసుకున్న తర్వాత రోడ్ అయితే వేస్తాం. ఇక్కడ ఆల్రెడీ వేసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సైడ్ కాలువలు అయితే వేస్తున్నారు. సో ఈ రైట్ టెంపుల్ చూడండి. సో ఈ రోడ్డు మెయిన్ రోడ్కి అయితే వచ్చేస్తాం మనం. ఒంగోలు రోడ్డు వచ్చేస్తాం కదా, ఆ రోడ్కి అయితే వచ్చేస్తాం మనం. ఇక్కడ ఇద్దరు తాతయ్యలు కూర్చొని మీటింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచి మనకి ఇల్లు అయితే లేవు. దీని పక్కన చెరువు ఉందన్నమాట, పెద్దది, చాలా పెద్ద చెరువు. మీకు కావాలంటే డ్రోన్ షాట్లో కూడా చూపిస్తాను. చాలా పెద్ద చెరువు అనమాట. ఇక్కడ ఉంది కదా అటు సైడు, అది చెరువు. ఇది ముందుకు కూడా వెళ్దాం. చిన్నగా పోనేమో ఇదే చాలా చాలా జ్ఞాపకాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ అందరు కానీ చెరువు గట్టి మీద పోవడం అలాంటి అన్నమాట. ఇంకా మొత్తం కర్తమ్మ చెట్లు అయితే వస్తున్నాయి. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డ్రోన్తో చూపించి అలాగే విలేజ్ టూర్ చేయాలనుకుంటే మీరు కూడా మన వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీ విలేజ్ నేమ్ని. ఖచ్చితంగా మీ విలేజ్ కూడా వచ్చి నేనైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏదో మంచి ఫిష్ ఉంది చూడండి, వెళ్తూ ఉంది. సో వీడియో అంతే సమాప్తం.